నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అనుష ఈ రోజు మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ కంటెంట్ గురించి మాట్లాడడానికి ఎక్స్క్లూజివ్ గా దిస్ ఇస్ ఎ రా కంటెంట్ సో ఈ రోజు మనతో పాటు జాయిన్ అయ్యారు బషీర్ మాస్టర్ గారు ఉన్నారు మాట్లాడేద్దాం హలో మాస్టర్ నమస్తే మాస్టర్ బిగ్ బాస్ సీజన్ 9 చూసారా నిన్న కంటెస్టెంట్స్ ఎవరెవరు వచ్చారో ఫాలో అయ్యారా మీరు నేను అసలు టీవీ చూడను ఆ షోలు చూడను నాకు డీలో ఎప్పుడైతే ఇట్లా గొడవ జరిగిందో అప్పటి నుంచి ఆ టీవీనే పోవటం మానేసిన చెప్తుంటారు కదా పిల్లగాళ్ళు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అని అవును సోషల్ మీడియాలో బాగా వస్తుంటుంది అందుకోసం నేను టీవీ చూడను అన్నమాట సరిగ్గా ఓకే ఎందుకంటే టీవీ అనేది ఏంటంటే టీవీ షో వచ్చే వరకు అంత మోసమే మోసం ఎట్లా అంటే అయింది కాంది అయింది చూపిస్తారు సో బిగ్ బాస్ గురించి చెప్పండి మాస్టర్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద 6 మెంబర్స్ ఎవరైతే కామన్ పీపుల్ అన్నారో వాళ్ళు ఎవరికి తెలియదు బికాస్ దే ఆర్ కామనర్స్ అది పక్కన పెట్టేద్దాం అండ్ నార్మల్ పీపుల్ సెలబ్రిటీస్ అని చెప్పుకొచ్చారో కొంతమంది తెలుసు కొంతమందికి తెలియదు సో మీరేమంటారు వాట్ ఈస్ యువర్ నోట్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ 1 నుంచి స్టార్టింగ్ ఇప్పటి వరకు చూసుకుంటే కూడా అసలు నార్మల్ పర్సన్స్ కంటే కూడా సెలబ్రిటీలో ఉన్న వాళ్ళని బాగా అవుట్డేట్ అయిపోయిన వాళ్ళని తీసుకున్నారు అంటే వాళ్ళు ఎప్పుడో జమానాలో చేసి ఉన్న వాళ్ళనే తీసుకున్నారు ఇప్పుడు దీంట్లో కూడా వస్తే 9 మందిలో కూడా ఆ 9 మెంబర్స్లో కూడా విత్ రికమెండేషన్ వాళ్ళనే తీసుకున్నారు వాళ్ళకి ఆల్రెడీ ముందు స్క్రిప్ట్ చెప్పేసి ఎవరెవరు ఉంచాలి ఎవరిని ఉంచొద్దు అనేది స్క్రిప్ట్ ప్లాన్ ప్రకారంగానే దాన్ని పెట్టుకొని కంటిన్యూ నడిపించి 9 మెంబర్స్ని తీసుకున్నారు ఇప్పట్లో నాకు నిన్న నేను ఒక ఫోటో పంపించాను నాకు ఫేస్బుక్లో చూసా ఆ ఫోటోలో కూడా నాకు ఒక ఇతని పేరు ఏం పేరు సుమన్ శెట్టి గుడ్ పర్సన్ మీన్స్ ఆయన బాగా కష్టపడేవాడు అట్లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని తీసుకోవాల్సింది కొంతమంది ఏంటంటే అసలు ఎవరికి కూడా తెలియదు ఎవరు ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు ఒక ఎత్తు ఒక చిన్న పాటలతో లేచిన వాళ్ళు ఒక ఎత్తు ఏదో ఒక 4 సీరియల్లో ఒక ఐటమ్ సాంగ్ చేయగానే ఒక ఎత్తు ఉన్నారు అన్నమాట బిగ్ బాస్ అనేది ఏంటంటే ఒక రేంజ్లో అంటే ఒక గెటప్లో ఒక రేంజ్లో ఉంటే బాగుంటుందని నేను అనుకున్నా కానీ ఈసారి కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో ఆ సెలబ్రిటీ వల్ల 4% ఉన్నారు అగ్ని పరీక్షలో వచ్చిన వాళ్ళని కొంచెం ఎక్కువ ఉన్నారు ఎందుకనంటే అట్లా వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళు సెలబ్రిటీ అయిపోయారు వాళ్ళు 4% అయిపోయారు సో వాళ్ళకి రూమ్ అలొకేషన్ కూడా ఎలా ఇచ్చారంటే హౌస్ అలొకేషన్ సెలబ్రిటీస్ వాళ్ళకి బయట ఇచ్చేసారు టెనెంట్స్ లాగా అండ్ కామన్ పీపుల్ కి లగ్జరీ రూమ్స్ అని ప్రొవైడ్ చేశారు సో ఒక్కటి మాస్టర్ ఇప్పుడు మీకేమనిపిస్తుంది మిమ్మల్ని ఎవరైనా బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయినారా ఎప్పుడన్నా నేను ఏ సీజన్లో అయితే కాలేదు 9లో అయితే కంపల్సరీ కావాలని అనుకొని అంటే యాక్చువల్గా నేను అసలు ఏం చేయాలి బిగ్ బాస్ గురించి ఏం వెళ్ళాలనుకుంటే కొంతమంది నేను అనుకున్నా ఫస్ట్ మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి మాస్టర్ అంటే నా ప్రొఫైల్ మొత్తం క్రియేట్ చేసి పంపిస్తే సూపర్ ఉంది మాస్టర్ మీరు ఒక సెలబ్రిటీ కిందనే వస్తారు అన్నారు మరి ఏందన్నా ఏమన్నా సెలబ్రిటీ కింద అన్నారు వస్తుందా అని అడిగిన వస్తుందా అంటే కంపల్సరీ వస్తుంది మాస్టర్ అన్నారు వాళ్ళు అంటే ఎవరితోనన్నా చెప్పియాలా లేదా మనీ ఏమైనా కట్టాలా అన్న ఏమైనా ఎంతవరకు అంటే 5 lakhs అన్న కడతా అన్న అంటే అట్లా మనీ తీసుకుంటారా మాస్టర్ అంటే మామూలుగా చెప్పా అంటే ఇప్పుడు మనం ఒక దాంట్లో పోవాలంటే కొన్ని అడగాలి కదా అంటే అట్లేం లేదు మాస్టర్ మీ ప్రొఫైల్ బాగుంది అన్నారు ట్రై చేశా ఇట్లా ప్రొఫైల్గా ట్రై చేశా తీసుకోలే ఇంకా నేను నెక్స్ట్ ఏమనుకున్నానంటే వాళ్ళు పిలిచేదాకా మనం బిగ్ బాస్లోకి వెళ్ళొద్దు అనుకున్నాం అంటే వాళ్ళు పిలిచేదాకా వెళ్ళొద్దు అనుకుంటే మనం అంత రేంజ్ తెచ్చుకోవాలి అది మంచిగా చెడా బిగ్ బాస్కి అవసరం లేదు ఎవరెంత ట్రోల్ అయితే అంత ఫేమస్ అది నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ నువ్వు వెనక నుంచి పేదవాళ్ళకు భోజనం పెట్టినా పట్టించుకోరు ఇటు నుంచి భోజనం పెట్టినా పట్టించుకోరు దగ్గర పోయి భోజనం పెట్టినా ఇక్కడ భోజనం పెట్టి హెల్ప్ చేస్తే కేర్ చేయరు అబద్ధాలు ఆడే వాళ్ళకి మోసాలు చేసే వాళ్ళకి ఆయనది కాంది సృష్టించి పేరు తెచ్చుకునే వాళ్ళకి లాస్ట్ టైం శేఖర్ భాష ఇంకొక ఎవరో పోయారు ఒక ఆమె చెప్పుతో కొడితే బిగ్ బాస్లో తీసుకున్నారు లైవ్లో చెప్పిసిరేసిండ్రు దానికి బిగ్ బాస్ తీసుకోరు ఇప్పుడు కొంతమంది కూడా లేడీస్లో కూడా ఎవరెవరో పెద్ద సెలబ్రిటీలతో గొడవలు పెట్టుకున్న వాళ్ళని తీసుకుపోయారు అంటే ఇక్కడ మంచికి వాల్యూ లేదు ఇప్పుడు మేము హైదరాబాద్కు 2002లో వచ్చి ఏం చేసినామంటే ఇప్పుడు సాంగ్స్ చేసినామా లేకపోతే కామెడీ చేసినామా లేకపోతే డ్యాన్స్లు చేసినామా మనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నాం ఎవరిని మోసం చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒకరి దగ్గర డబ్బులు అడుక్కోకుండా మనకంటూ ఒక క్రేజ్ తెచ్చినాం అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరూ మోసం చేసి వాళ్ళు నెగిటివ్ గానే ట్రోల్ అయిన వాళ్ళే వచ్చినారంటారా చాలా మంది నెగిటివ్ ట్రోల్ అయిన ఉన్నారు అట్లా ఎట్లా ఉంది ఇప్పుడు సంజనా గల్రాని ఉంది అందరూ కొంతమంది అయితే ఉన్నారు అవునా కదా అంటే అక్కడ చూడండి వాల్యూ దేనికి ఉంది మంచికి వాల్యూ లేదు అక్కడ అవునా కదా మంచికి వాల్యూ ఎక్కడా లేదు ఇక్కడనే కాదు ఎక్కడ ఇప్పుడు మీరు ప్రమోషన్లే చూడండి గలీజ్ మాటలు ట్రోల్ చేసిన వాళ్ళతో ప్రమోషన్ చేయించుకుంటారు అంటే అదేందో నాకు అర్థం కాదు ఎక్కడైనా లోకంలో మంచికి వాల్యూ లేదు
మంచికి వాల్యూ లేని రోజులు అయిపోయింది. ఇంకా రాను రాను ఇంకెంత ఘోరంగా ఉంటుందో. మీరు కనుక బిగ్ బాస్కి వెళ్ళుంటే బికాస్ మీరు అంటున్నారు కదా నేను అక్కడికి వెళ్ళాలని ఉంది అని చెప్పేసి, అదంతా స్క్రిప్టెడే, మీరు న్యాయంగా మాట్లాడుతున్నారు అనుకుందాం, ఓకే, అక్కడ మీరు అంత బ్యాడ్ అవ్వాలని చెప్తే మీరు బ్యాడ్ అవుతారా? కాను. ఎందుకు గానంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ నాకు కొడుకు అనే మూవీలో ఛాన్స్ వచ్చింది అనమాట. ఫస్ట్ ఇక్కడికి హెయిర్ ఉంటుంది నాకు. నేను శ్రీమంజునాథ్ డ్యాన్స్ చేసుకొని నామాలు పెట్టుకొని డ్యాన్స్ చేసేవాడిని. బ్రహ్మానందం గుండన్ మంత్ర గారితో చేస్తే 1500 ఇచ్చారు నాకు. ఒక షోకి 1500 ఇచ్చేవాళ్ళు. కొడుకు సినిమాలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళ పెద్ద కొడుకు హీరో అనమాట. దాంట్లో ఈయన ప్రకాష్ రాజ్ గారు అంటారు, ఆ కాలేజీలో తిరుగుతుంటే ఏంద్రా కాలేజీలో జుట్టు పెంచుకొని జుట్లు గిట్లు ఉండదు, పొద్దుల వరకు కట్ చేయాలని టక్ అంటారు అనమాట. అనగానే గుండు ఉంటుందంట ఆ సీన్లో. ఇప్పుడు ఆ చిన్న క్యారెక్టర్ అది ఉంచుతారా లేదా తెలియదు. దానికోసం నేను గుండు చేయించుకుంటే రోజు వచ్చి నాకు పేమెంట్ పోతుందా, నేను చేయనని చెప్పేసిన. ఇది కూడా అలా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే మనం నిజ స్వరూపంలో ఎట్లా ఉన్నామో అట్లా ఉండే గేమ్స్ ఆడాలి. బట్ అదంతా స్క్రిప్టెడ్ అని చెప్తున్నారు కదా మాస్టర్. స్క్రిప్టెడ్ అయినా కానీ మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు కొన్ని స్క్రిప్టెడ్ ఉన్నా కానీ మనం మాట్లాడే మాటలని విధానాన్ని బట్టి మారవచ్చు. అక్కడ సిచ్యువేషన్ స్క్రిప్ట్ కొంచెం ఉన్నా ఆ స్క్రిప్ట్ని మనం చేంజ్ చేసుకునే మైండ్ సెట్ మనకు ఉండాలి. సరే మాస్టర్, ఇప్పుడు కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, దాంట్లో ఒకరి పేరు తీసుకుంటా నేను, రాము రాథోడ్. ఆయన కూడా ఈ మంచి ఫోక్ సాంగ్స్ తోటి కొన్ని ఫోక్ సాంగ్స్ ఫేమస్ అయింది బాగా. సో అతని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సిచ్యువేషన్లో ఆయన తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే ఆ సాంగ్ ఎక్కువ వెళ్ళింది. 508 million వ్యూస్. ఆ సాంగ్ చాలా ఎక్కువ రీచ్ అయింది అనమాట. అదొకటి ప్లస్ పాయింట్ అంతే. లేకపోతే ఆయనకంటే కూడా మంచి సింగర్లు చాలామంది ఉన్నారు. ఆయనకంటే మంచి మంచి పడలు పడిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అక్కడ ఆయన ప్లస్ ఏంటంటే ఆ సాంగ్ బాగా వెళ్ళటం వల్ల అతనికి ఒక గుడ్ లక్, దానివల్ల అతను వెళ్ళాడు అంతే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సింగింగ్ అనే కాడ డ్యాన్స్ అనే కాడ ఉంటూనే ఉంటారు. అతని అదృష్టం ఏంటంటే ఆ ఒక మెట్టు ఎక్కడానికి కారణం ఏంటంటే ఆ సాంగ్. జబర్దస్త్ ఇమాన్యుయల్ గురించి అయితే ఇక జబర్దస్త్ ఇమాన్యుయల్ అయితే మొత్తం కావాలని స్క్రిప్ట్, మొత్తం స్క్రిప్టే. ఆయనను మరీ పిలిపించుకొని ఏదో ఒక 5 నెలల క్రితమే మాట్లాడుకొని ఇక ఆయనంత తోపు లేడు అనుకుంటే, ఆయనంత ఇక కింగ్ లేడు, ఆయనంత కమెడియన్ లేడని ఆయన కావాలని పిలిపించుకొని మరీ అంటే చేసినట్టు అవపడుతుంది. ఓకే ఓకే. సో అతని రికమెండేషన్ ద్వారా రికమెండేషన్ కాదు, అతన్ని పిలిపించుకోరు, వాళ్ళే పిలిపించుకోరు అతను కావాలని. సో బిగ్ బాస్ లో జరిగేది అంతా స్క్రిప్టెడే ఉంటుంది. 70% ఎక్కడైనా స్క్రిప్టెడ్. శ్రీదేవి డ్రామా కంపెనీ స్క్రిప్టెడే, ఏదైనా స్క్రిప్టెడే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ కొంతమంది జనాలు ఎవరైతే ఉన్నారో టౌన్స్ లో కావచ్చు పల్లెటూరులో, బిగ్ బాస్ అనగానే జనాలు అందరూ కూర్చొని ప్రత్యేకంగా కూర్చొని చూసే ప్రోగ్రామ్ అనమాట ఆ షో, రియాలిటీ షో. నేను ఇంకోటి కూడా చెప్తా, అసలు ప్రాంక్ అంటే ఏంటి ముందుకు తెలిసేదాన్ని ప్రాంక్ అంటే. అవునవును. యూట్యూబ్లలో గల్లలు పట్టుకొని కొట్టుకునేటోళ్ళే ఒకటే బ్యాచ్ ఒక 100 వీడియోలు చేస్తారు. అయినా జనాలు ఎందుకు చూస్తారు? ఎంటర్టైన్మెంట్ లేదు, ఖాళీగా ఉన్నారు. మన తెలుగులో ఉన్న 2 రాష్ట్రాల్లో చాలామంది ఖాళీగా ఉన్నారు. చాలామంది. ఇప్పుడు అది తెలుసా మీకు? అది స్క్రిప్టెడ్ అనే తెలుసు, కావాలనే తెలుసు. ఇప్పుడు ఆ స్క్రిప్టెడ్ చూసి చూసి బదులు ఒక పేద అతను ఒక మంచి ఫోక్ సాంగ్ చేసుకున్నాడు, వాటిని వైరల్ చేయొచ్చు కదా. లేకపోతే ఒక ఫ్యామిలీ మంచి వీడియోలు చేస్తున్నారు, వాళ్ళని ప్రోత్సహించవచ్చు కదా. ఒక జనాలు వచ్చి గల్లాలు పట్టుకొని గలీజ్ బూతి మాటలు మాట్లాడుకొని ఒకటే టీం ఒక 100 వీడియోలు చేసి తిట్టుకుంటే అది ఎంజాయ్మెంటా? ఒక మాట మీరు చెప్పండి. అస్సలు కాదు. ఇప్పుడు ఆమె పేరు ఏం పేరండి, జబర్దస్త్లో ఫైమా కాకుండా యాంకర్ రష్మి కాక అనసూయ. ఇప్పుడు అనసూయ గారు ఎట్లాంటి ఫోటోలు పెడుతున్నారండి? ఎంత వల్గర్ ఫొటోస్ పెడుతున్నారు. అంటే అట్లాంటి ఫొటోస్ నచ్చుతాయి. ఇట్లా బయట అబద్ధాలు ఆడి ఒకటే టీం 10 మంది గల్లాలు పట్టుకొని కొట్టుకొని నడుస్తాయి. వాడు బీర్ సీసాలు పగలగొట్టచ్చు, గుద్దుకోవచ్చు, చంపుకోవచ్చు. ఒక నార్మల్ పర్సన్స్ కొన్ని వీడియోలు చేస్తే కిందకి వచ్చి కామెంట్స్ పెట్టి గలీజ్గా తిట్టడం. అయ్యో చూస్తున్నారు పని పాట లేక. ఎస్, అందుకోసం నేను ఏమంటున్నానంటే మంచికి వాల్యూ లేదు, మంచి చచ్చిపోయింది. ఇప్పుడు నేను నాకు ఒక డాక్టర్ అప్రోచ్ అయ్యి, మాస్టర్ గారు మేము గుండె ఆపరేషన్ ఫ్రీగా చేస్తున్నాం, నేను ఒక పోస్ట్ ఇస్తా అప్లోడ్ చేస్తారా అన్నారు. పెట్టా. ఆ పోస్ట్కి 2 లైక్లు వచ్చినాయి, ఒకటే కామెంట్ వచ్చింది. 2 లైక్స్ ఒకటే కామెంట్. చూపెట్టమని చూపిస్తా. మా అంటే ఇప్పుడు ఒక 4 లైక్లు వచ్చి ఉంటాయి. ఎందుకంటే దాంట్లో మంచి ఉంది కదా. దానికి మంచి ఎవడు కావాలి? ఎవడెవడిని తిట్టిండా, ఎవడెవడిని కొట్టిండా, ఎవడెవడు ఖర్చిండా, అది కావాలి. అది ముఖ్యం కదా. అట్లా అందుకోసమే మంచికి వాల్యూ లేదు. మంచి చేస్తా అనుకున్న వాళ్ళు మానేయండి, ఓకేనా? మంచి చేస్తాను. ఒక అతను ఉంటాడు గేమర్, అతని పేరేం పేరు
చెప్పండి. అతను మాట్లాడే మాటలు వింటే చిన్నపిల్లగాళ్ళు గేమ్స్ అంటేనే చిన్నపిల్లగాళ్ళు చూస్తారు. అతను మాట్లాడితే ఒక బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటిని బయట పెడతాడు. ఎట్లా తిడతారంటే గేమ్స్ అంటేనే వాళ్ళు అంటే వాడు మాట్లాడే గలీజ్ వాడ్స్ని అవి తిడితే లేదు కానీ నార్మల్గా కొంతమంది మంచి ఫన్నీ వీడియోలు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి బ్యాడ్ కామెంట్ అంటే ఎట్లా ఉందంటే ఏమి చేసినా మంచికి వాల్యూ లేదండి. నేను చెప్తున్నా మంచి చెయ్యొద్దు. ఏంది మాస్టర్ అంత బాగా హట్ అయినారా ఏంది మీరు? అంటే నేను మేము చేస్తుంటాం కదా, ఇప్పుడు నేను చేస్తుంటాను, నేను ఈవెంట్స్కి వెళ్తుంటా కదా, ఈవెంట్స్కి వెళ్ళి నాకు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కావాలని సోషల్ మీడియాలో కొంచెం మంచి సెలబ్రిటీ లెక్క 10 మందికి సపోర్ట్ చేస్తే కూడా పిలుచుకుంటారు అనమాట. నేను పోయి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళంతటా వాళ్ళు నాకు పూలదండలు వేయడం కొన్ని తీసుకుపోతుంటారు కదా. అంటే జనాలకి ఏంటంటే మనం చూపించుకుంటే కూడా జనాలకు తప్పు అనమాట. అవును, అంటే ఏదైతే ట్రోల్ నెగటివ్ కామెంట్స్ జనాలు అట్రాక్ట్ చేస్తాయి. బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం మాస్టర్. ఇప్పుడు జనాలు చూసుకున్నట్టయితే కొంచెం కామనర్స్ కాకుండా సెలబ్రిటీస్ కేటగిరీ అయితే బిగ్ బాస్ 1, 2, 3 అనేది కంటిన్యూ చేశారు. సో తర్వాత డ్రాప్ అవుతూ వచ్చింది. అండ్ ఈ అగ్ని పరీక్ష పెట్టడానికి కూడా జనాలు ఎవరు దీన్ని చూడట్లేదు అన్న కాన్సెప్ట్ తో పెట్టినారని టాక్ అనిపిస్తుంది. కరెక్టేనా? రేటింగ్ లేదు బిగ్ బాస్ కు. రేటింగ్ ఎందుకు లేదంటే సేమ్ అదే హౌస్, మళ్ళీ అదే కాన్సెప్ట్, అదే యాంకర్ అయిపోయే వరకు ఏమైందంటే వాళ్ళకి జనాలకి ఇంకోటి ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వచ్చిన తర్వాత 15 సెకండ్లకి అలవాటు పడ్డారు అనమాట. రైట్, 15 సెకండ్లకి అలవాటు పడి చూడట్లే ఎవరు. ఆ 15 సెకండ్లు కూడా అవే కొట్టుకురు అనుకో, ఆ 15 సెకండ్ ఇంకా కావాలంటే 30 సెకండ్ చూస్తారు అంతే. అంతే తప్ప ఏం లేదు. మాస్టర్ చూస్తారా అసలు? ఒక 1 మినిట్ వీడియో చూస్తారా? దీంట్లో వస్తాయి 1 మినిట్ వీడియో, మీరు చూస్తారా? ఇట్లనే వీడియోకే వాల్యూ ఉందండి. 1 మినిట్ చూస్తామా? నేను ఈ మధ్య ఇట్లా బిగ్ బాస్ దీంట్లో వస్తున్నాయి కాబట్టి అదన్నీ చెప్తున్నా. ఇట్లా మొత్తం పైకి స్క్రోల్ చేస్తుంటే మొత్తం వస్తూ ఉన్నాయి అగ్ని పరీక్ష అండి. ఈ అగ్ని పరీక్ష కూడా పెట్టడానికి కామన్ పర్సన్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కడు బిగ్ బాస్ అంటున్నాడు, నిరాహార దీక్షలు ఆడ వాకింగ్లు చేస్తున్నాడని చెప్పి ఇది ఒక అగ్ని పరీక్ష పెట్టి కొంతమందిని వాళ్ళే ముందు సెలెక్ట్ చేసుకొని దాంట్లో పెట్టి కొంచెం స్క్రిప్ట్ లెక్క చేసి వాళ్ళందరినీ పిలిపించి అందరిని ఒక్కసారి చూపించి బయటికి వెళ్ళగొట్టేసి ఇంకొకసారి మాట్లాడుకుంటా, ఇంకోసారి బిగ్ బాస్ అనే మాట తీయకుండా ఎవరెవరు ఉన్నారో బిగ్ బాస్ అనే పేరు ఎత్తిన వాళ్ళందరినీ తీసుకొని పంపించేసారు. 6 పంపించినారు. వాళ్ళని కూడా ఉంచుతారో లేదో తెలియదు. ఇక వాళ్ళని కూడా నాకు తెలిసి 2-3 ఎపిసోడ్లలో అయిపోతారు. కానీ ఏదున్నా మన తెలుగు వాళ్ళకంటే కూడా బయట అదర్ లాంగ్వేజ్ వాళ్ళు చేసే కాన్సెప్ట్లు కానీ వాళ్ళు చేసే మూవీస్లో కానీ కొంచెం మంచిగా ఉంటాయి. ఎందుకంటే బాగా నచ్చిన షో ఏదైనా చెప్పండి మాస్టర్. నాకు మన తెలుగు షోల కంటే కూడా నాకు బాగా నచ్చిన షో బూగి బూగి అది చాలా బాగుంటుంది. డాన్స్ కాంపిటీషను దాన్ని చూసే మన వాళ్ళంతా చేసుకోరు. దాని తర్వాత ఇంకా సింగింగ్కి వస్తే ఇండియన్ ఐడల్ కాపీ చేసినారు మన వాళ్ళు, కానీ సక్సెస్ అవ్వలే. అదే నేనేమంటున్నా, మన వాళ్ళకి ఓన్లీ కాపీ చేయడం తప్ప ఏం తెలియదు తెలుగు ఇండియన్ ఐడల్ అని. అంతే. ఇప్పుడు దాంట్లో కూడా ఎన్ని రాజకీయాలు. మాస్టర్ షోస్ గురించి మాట్లాడండి మాస్టర్. అసలు షోస్ లో ఏం జరుగుతుంది, డీలో ఏం జరుగుతుంది, కామన్ పీపుల్. ఇప్పుడు మీకు డీ షో చూసారండి, డీ 1, 2, 3లోనే సినిమా కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళే. D20లో కూడా వాళ్ళే. D20లో వాళ్ళే. ఇప్పుడు D20 మొత్తం 1940 సాంగ్స్ మొత్తం అంతా. ఎట్లా అంటే ఇక వాళ్ళే డీ కోసమే పుట్టినట్టు, వాళ్ళే డ్యాన్స్ కోసమే పుట్టినట్టు, వాళ్ళే జడ్జిలు, వాళ్ళే డ్యాన్సర్లు, వాళ్ళే కొరియోగ్రాఫర్లు, వాళ్ళే సైడ్ డ్యాన్సర్లు, మొత్తం వాళ్ళే. ఇక అంటే ఇక ఇక్కడ ఏరే తెలుగు ప్రజలకు డ్యాన్స్ రాదు, తెలంగాణ ప్రజలకు డ్యాన్స్ రాదు అన్నట్టు. ఇప్పుడు D20 అనేది ఒక 20 అనేది కొత్తది కాబట్టి అక్కడ వరకు వాళ్ళని పిలిచేసి పంపించేసి కొత్త దానాన్ని తీసుకొస్తే ఆ డైరెక్టర్కి ఆ ప్రొడక్షన్కి బాగా పేరు వచ్చేది. మళ్ళీ D20లో వాళ్ళే అంటే నాకు తెలిసి ఇప్పుడు బిగ్ బాస్ 20లో కూడా నాకు తెలిసి ఆ 20 మెంబర్స్ని తీసుకొని మళ్ళీ బిగ్ బాస్ పెడతాడు ఈరోజు. అంతే అట్లా చేస్తారనుకుంటాను నేను చెప్తున్నాగా. కానీ నిజమండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే జనాలకి ఎవరైనా సోషల్ మీడియాలో దిగాలనుకుంటే మంచి వీడియోలతో దిగమాకండి. ఇంకోటి కూడా ఫుడ్ హెల్పింగ్ వీడియోలకు అయితే అస్సలు దిగమాకండి. మీ డబ్బులు వేస్ట్. ఓన్లీ మీరేమని దిగితే కాంట్రవర్సీయే. భార్యాభర్తలు కొట్టుకోవడమా, జుట్లు పట్టుకోండి, మిలియన్స్ వ్యూస్, అంతే తప్ప. ఎందుకంటే నేను సిచ్యువేషన్ చెప్తున్నాను కాబట్టి మంచికి ఎక్కడ వాల్యూ లేదు. మంచి చేస్తే కూడా చూడరు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్తే. థ్యాంక్ యూ.